భారత్ లో కుబేరులు పెరిగారు. 2025కి గాను హూరెన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ నుంచి 284 మందికి చోటు లభించింది. గత ఏడాదితో పోలిస్తే 13 మంది పెరిగారు. వీరు మొత్తం సంపద 10% వృద్ధితో 98 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మన దేశ జీడీపీలో 3వ వంతుకు సమానం. సౌదీ అరేబియా జీడీపీ కంటే అధికమిది. ఈ జనవరి 15 నాటికి ఆస్తుల విలువ ఆధారంగా బిలియనియర్లకు ర్యాంకింగ్లు కేటాయించినట్లు హూరన్ తెలిపింది. వరల్డ్ జాబితాలో ఎలన్ మస్క్ సంపద 82% పెరిగి $420 బిలియన్ చేరడంతో అగ్రస్థానంలో ఉన్నారు. అమెజాన్ జెఫ్ బెజోస్ $266 బిలియన్ రెండో స్థానంలో, మార్క్ జుకర్బర్గ్ $242 బిలియన్ మూడో స్థానంలో నిలిచారు. హెచ్సిఎల్ అధినేత శివ్ నాడర్ కుమార్తె రోషి 3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న మహిళల్లో టాప్ 10 లోకి ప్రవేశించారు. 5వ స్థానంలో నిలిచారు. వరల్డ్ జాబితాలో ముఖేష్ అంబానీ టాప్ 10లో స్థానం కోల్పోయారు. అప్పులు పెరగడంతో ఆయన సంపద క్షీణించినట్లు చెబుతున్నారు. నష్టాలు ఉన్న ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదాని మాత్రం ఆయన నిలబెట్టుకున్నారు. ఇదే సమయంలో భారత్ జాబితాలోనూ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంది. ఆయన ప్రపంచ జాబితాలో 17వ స్థానానికి పరిమితమయ్యారు. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ 8.4 లక్షల కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్సిఎల్ టెక్ చైర్మన్ రోష్ని నాడర్ 3.5 లక్షల కోట్ల నెట్వర్క్ తో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దేశంలోని అత్యంత సంపన్న మహిళ తనే. సన్ ఫార్మ్ చైర్మన్ దిలీప్ సాంఘ్వి, విప్రో వ్యవస్థాపకులు ఆజిమ్ ప్రేమ్జీ వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు. ఈసారి జాబితాలో 175 మంది భారత బిలియనీర్ల సంపద పెరిగింది. 109 మంది సంపద తగ్గింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. 870 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా 823 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానం దక్కించుకుంది. హురున్ కుబేరుల జాబితాల్లోని తెలుగువారు కూడా ఉన్నారు. 260 ర్యాంకును సంపాదించుకున్న దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళీ దివి, మేఘా ఇంజనీరింగ్ అధినేత పిచ్చిరెడ్డి 600 స్థానం సంపాదించుకున్నారు.